ఆ ఎదుటి వ్యక్తి ప్రాస్పెక్ట్ ఎవరైతే ఉన్నారో అతన్ని చూస్తూ అతను వింటున్నాడా లేదా అతని ఐ కాంటాక్ట్ మనం చూస్తూ మనం చెప్పాల్సి ఉంటుంది. సో మన పని మనం చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, అతను వింటున్నాడా, అతను నచ్చుతుందా లేదా అనేది మనకి తెలియదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్లాన్ సక్సెస్ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్రాస్పెక్ట్ ని చూస్తూ మీరు చెప్పండి, ఏదైతే ఐడెంటిఫై చేయాలనుకుంటున్నారో అతను చూస్తూ చెప్పాలి. సో కరెక్ట్ గా అతనికి అర్థమవుతుంది. నెక్స్ట్ స్టెప్ సార్, ఎస్ అండ్ రైట్ టైం. ప్రాస్పెక్ట్ దగ్గర మనం టైం తీసుకుంటాం. సార్ నేను 10 o'clock మీ దగ్గరికి నేను వస్తాను. సో ఇప్పుడు మనం 10 o'clock వెళ్తే కరెక్టా లేదంటే 10:30కి వెళ్తే కరెక్టా? ఏది రైట్ టైం? అన్న టైంకి మనం వెళ్ళాలి ప్రాస్పెక్ట్. ఎందుకంటే ప్రాస్పెక్ట్కి ఓపిక ఉండకపోవచ్చు. మనం అన్న టైంకి అయితే టైం ఇచ్చి ఒక్క హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్ళామనుకోండి, సో మీరు రావడం లేట్ అయిపోయింది, కూర్చున్న వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు సార్ అని చెప్పేస్తారు. ఎందుకంటే మనం చాలా బిజీ ఉంటారు. సో కాబట్టి మనము ఏదైతే టైం చెప్తున్నామో ఇన్ టైంలో వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలి. ఒక 5 నిమిషాల బిఫోరే ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. రైట్ టైంకి మనము అండ్ రైట్ ప్లేస్ ప్లాన్ చెప్పడానికి ఏదైతే మనం ప్లేస్ డిసైడ్ చేస్తున్నామో సో అది ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉంటే అక్కడ రోడ్ల మీద చెప్పే ప్లాన్ కాదు. మనం చాలా పెద్ద బిజినెస్ చేస్తూ ఉంటాం, కానీ స్టార్టింగ్ లో వచ్చిన వాళ్ళకి ఇది బిజినెస్ కంటే కొనుక్కోవడం కొనిపించడం అనే మైండ్ సెట్ లో వెళ్తుంది. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను, ఇది సబ్బు షాపు బిజినెస్ కాదు, దిస్ ఈజ్ లీడర్షిప్ బిజినెస్. ఎదుటి వ్యక్తికి ఎందుకు చేయాలి అనేది డిసైడ్ అయితే ఈ పనిని ఖచ్చితంగా అతను చేసి ముందుకెళ్తాడు. సో అంటే 5 క్లియర్ ఎవరైనా మనకు సర్వేంద్ర సార్ చెప్పిండు. సో రైట్ ప్లేస్ ఏంటి అంటే, సో మీకు నియర్గా ఉంటే కనుక డిఎల్సీపీ చూస్ చేసుకోండి. సో అక్కడ మన బిజినెస్ సో చాలా వ్యక్తులు ఉంటారు కాబట్టి అక్కడ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ వాళ్ళ యొక్క ఇంటికి సో వాళ్ళ యొక్క ఇంటికి వెళ్తే సో మనకేమవుతుంది అర్థమవుతుంది అంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది, సో అతన్ని మనము ఈ బిజినెస్ ద్వారా ఏం చెప్పాల్సి ఉంటుంది అనేది మనకు ఐడియా వస్తుంది. లేదు అంటే కనుక మన ఇంటికి ఇన్వైట్ చేసుకోండి. సో మన ఇల్లు చూస్తాడు, సో మన యొక్క ఇంట్లో ఉన్న డ్రీమ్ చార్ట్ చూస్తాడు. సో అట్లా బిలీవ్నెస్ పెరుగుతుంది అనమాట. సో కాబట్టి రైట్ టైం అండ్ రైట్ ప్లేస్ ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారు. నెక్స్ట్ స్లైడ్ సార్. అండ్ నో డిస్టర్బెన్స్. సో ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమంగా బిజినెస్లోకి వచ్చినప్పుడు సింగిల్గా వస్తారు చాలా మంది, తర్వాత ఫ్యామిలీ కూడా ఎంటర్ అవుతారు. కానీ ఫ్యామిలీతో చేసే బిజినెస్ చాలా చాలా ఫాస్ట్గా సక్సెస్ అవుతుంది. ఈరోజు మమతా మేడం యొక్క రికగ్నేషన్ చూశారు. సో ఫ్యామిలీతో చేశారు కాబట్టి తొందరగా సక్సెస్ వచ్చింది. కానీ సింగిల్ చేసినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను సింగిల్ చేస్తున్నాను అనుకోండి, ఒక లేడీ ఇంటికి 10 o'clock వెళ్ళగలుగుతాడు, ఒక సింగిల్ లేడీ ఇంటికి సో వెళ్ళలేదు. భార్య భర్తలు ఇద్దరు ఉంటే కనుక సో మనం ఏ టైం అయినా కూడా మనం పని ఆపలేము. సో కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లేడీస్ చూసుకోవాలి. సో ప్లాన్ చెప్పే ముందు మనం టీవీ ఆన్లో ఉందనుకోండి, టీవీ కట్ చేయించాలి. సో టీవీని అక్కడ డిస్టర్బెన్స్ మోడ్లో చెప్తే మనం చెప్పింది అర్థం కాదు. మనం టైం పెడుతున్నాం, మనం ఎఫర్ట్స్ పెడుతున్నాం, కానీ రిజల్ట్ అనేది 0 అవుతుంది. సో డిస్టర్బ్ లేకుండా చూసుకోవాలి. అండ్ మొబైల్ సైలెంట్లో పెట్టాలి. ఫస్ట్ ఎవరు పెట్టాలంటే మనది పెట్టాలి. మనం ప్లాన్ చెప్తుంటాం, మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. సో మనం అది ఆపడం, ఒక కాల్ మాట్లాడడం ఇలా చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ప్రాస్పెక్ట్ కూడా ఖచ్చితంగా మనకి ఈ బిజినెస్లో రావడానికి అది కూడా మైనస్ పాయింట్ అయితే అనమాట అలా చేస్తే. సో కాబట్టి మొబైల్ సైలెంట్లో పెట్టుకోవాలి. అండ్ ప్రాస్పెక్ట్ సిట్టింగ్ రైట్ సైడ్. ఇప్పుడు మనం ఇట్లా ప్లాన్ చెప్తున్నాం అనుకోండి, ఇటు సైడ్ ఉన్నాడు అనుకోండి, మనం ఇలా రాసేది ఆయనకి కన్వర్ట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇలా ప్లాన్ చెప్పడానికి కూర్చున్నప్పుడు మనతో ఎవరైతే వింటున్నారో వీళ్ళు రైట్ సైడ్లో ఉంటే మనం ఇక్కడ రాస్తాము. సో ఇది కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాం. సో ఇది రాకుండా ఇక్కడ కూర్చోబెట్టి రైట్ రూట్ అంటే మీకు రైట్ సైడ్లో మీ యొక్క ప్లాన్ వినే వ్యక్తి కూర్చోవాలి. అండ్ లిజనింగ్ వైఫ్ అండ్ హస్బెండ్. మీరు ఎప్పుడు ప్లాన్ని టైం తీసుకున్నా కూడా ఇద్దరు కూర్చునే సందర్భాలని ఎక్కువగా ప్రిపేర్ చేయండి. సో నేను వింటాను తర్వాత ఇంట్లో చెప్తాను అంటే సో అవి మ్యాక్సిమంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హస్బెండ్ వింటాడు, ఇంట్లో భార్య అడగాలంటాడు, భార్య వింటది, భర్త అడగాలంటది. అంటే ఒకరికి ఒకరు పర్మిషన్ తీసుకోవాలి. ఇద్దరిని కూర్చోబెట్టి వినిపించామనుకోండి, సో డిసైడ్ అవుతారు. సో భార్య భర్తగా మనం వెళ్ళినాము, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూర్చోబెట్టి చెప్తాము. సో రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో లేడీస్తో కమ్యూనికేట్ చేస్తారు, జెంట్స్తో కమ్యూనికేట్ చేస్తారు. అట్లా మనకు సక్సెస్ రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ లైట్ సార్. సో ప్లాన్
ఇప్పుడు మనం ప్లాన్ స్టార్ట్ చేద్దాం. సో ప్లాన్ అంటే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత గంటలు ఇంట్లో కూర్చొని గంట 2 గంటలు 3 గంటలు వాళ్ళకి మొత్తం అర్థం కావాలని చెప్పేసి మనం అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేస్తూ ఉంటాం. సో అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీరు ఫస్ట్ టైం ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నారు అంటే జస్ట్ మీరు ఒక 10 మినిట్స్లో ప్లాన్ చెప్పడం నేర్చుకోవాలి. 10 మినిట్స్లో ప్లాన్ చెప్పండి, ఒక 10 మినిట్స్లో డెమో చూపించండి, ఒక 10 మినిట్స్లో జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి, ఒక ½ an hourలో మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత సో మీరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ ప్రాసెస్లో మనం గెస్ట్కి వెళ్ళినాం కాబట్టి సో వాళ్ళు ఏదైనా టీ కాఫీ ఆఫర్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ అవన్నీ నెక్స్ట్ మనం టీ తాగడానికో కాఫీ తాగడానికో వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, మన అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తాం. సో కాబట్టి మనది ఫస్ట్ పని అయిపోవాలి. ఆఫ్టర్ ప్లాన్ తర్వాత మీరు ఏదైతే టీ ఆర్ కాఫీ ఆఫర్ చేస్తారో అప్పుడు వాళ్ళకి ఇంకొంచెంత గైడెన్స్ ఇవ్వడానికి సమయం దొరుకుతుంది. సో దీని గురించి ఎస్పీ పారిక్ సార్ చెప్పిండు, మన యొక్క ప్రధానమంత్రిని కూర్చోబెట్టాలన్నా కూడా ఒక టీ ఆఫర్ చేస్తే కూర్చుంటాడని చెప్పేసి. అర్థమవుతుందా? ఒక్కసారి చెప్పని కొడతారు మళ్ళా. నెక్స్ట్ టైం సార్ అండ్ కాన్ఫిడెన్స్ అండ్ పేరెంట్. సో ఇప్పుడు మీరు చేస్తున్న పని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సో నేను సక్సెస్ అవుతానా, నాకు జాయిన్ అవుతారా, సో జాయిన్ అయిన వాళ్ళు చేస్తారా. సో మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే, మనం చేసే పని మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే సో మన బిజినెస్లో ముందుకు వెళ్ళలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాలి. ఫేత్ మీలో మీకు నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ ద్వారా ఎవరెవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళందరినీ మనం చూస్తున్నాం, ఎలాంటి వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. బయట పని చేసింది సో వాళ్ళకంటే వేరే వాళ్ళు పని చేస్తున్నాం, మనం ఏ పని చేయట్లేదు, వాళ్ళు చేసిన పని మనం చేస్తున్నాం. కాకపోతే బిఫోర్ వాళ్ళు మనకంటే ముందుగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసేది, ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాము. సో కాబట్టి ఇక్కడ మనము బిజినెస్ నమ్మాలి. ఈరోజు మనము ఏదైతే ఒక మొక్కను నాటి సో దానికి వాటర్ ఇస్తున్నామో అది పెరిగి పెద్దదై మనకు ఫలాలను ఇస్తుంది. ఆ నమ్మకంతో మనం పనిచేయాలి. లేదు 2-3 రోజుల్లో లేదు ఒక వారం రోజుల్లో నీళ్లు పోసేసి సో తర్వాత అది పెరగట్లేదు అంటే సో అక్కడ నమ్మకం అనేది బలంగా ఉండాలి, ఒక లాంగ్ టర్మ్లో ఉండాలి, లాంగ్ టైం. సో మన బిజినెస్ లాంగ్ టైం బిజినెస్. సో ఈ